సి పుట్టడం చావడం అనేది మనకు తెలియదు, కానీ రెండింటి మధ్యలో ఫైట్ చేయటం మన అవసరం. ఇదే లైఫ్ అంటే. వెల్కమ్ బ్యాక్ టు 60 days ఛాలెంజ్ ఆఫ్ డే 5. ఓకే, డే 5 చాలా కష్టంగా ముగిసింది. ఈ కష్టానికి ఒక కామెంట్ తో కామెంట్ బాక్స్ లో నన్ను ఆనందపరచండి. ఈ 5వ రోజు పాండిచ్చేరిలో షురు అయింది. కమాన్ నెక్స్ట్. అలా పాండిచ్చేరిలో అదే డెడికేషన్ తో జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసి మళ్ళీ వర్కౌట్ చేసి వర్కౌట్ తప్ప ఏం కాలేదు. బాబా ఒకప్పుడు వీడియోస్ తీస్తే ఏం పని పాట లేదా అనేవాళ్ళు. ఇప్పుడు ఆ వీడియోసే పని పాట అన్ని అవుతున్నాయి. కాంటెంట్ క్రియేషన్ ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ గైస్. అలా ఫ్యామిలీతో బీచ్ కి వెళ్ళి సన్ రైజ్ చూసి నా ఫోటో షూట్ షురు అయిందనమాట. ఇది నేనే. ఫోటోషూట్ ముగించుకొని ఫ్యామిలీతో సఫారీ సిద్ధమయ్యాను. సఫారీ అంటే అడవిలోకి షికారి. ఎన్నో జంతువులను చూడుటకు వచ్చాము. ఈ అందమైన అడవి చూశాక అడవి మనిషిని అయిపోదాం అనుకున్న గురువు గారు ఎన్నో జింకల్ని, పుల్లుల్ని, సింహాలని, ఏనుగుల్ని అబ్బో చాలా చూసినాం. నిజంగా చెప్తున్నా, ఈ కాలంలో బయట బతుకుడు కంటే అడవిలో బతకడం చాలా నయ్యం. నాతో ఆట, సింహంతో వేట వద్దు. సింహం అన్న మీతో కన్వే చేయమన్నాడు గైస్. జోక్స్ ఆర్ పార్ట్, లిటరలీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ తర్వాత పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి స్టార్ట్ అయినాం. వీడియో ఆన్ అయిందిగా. Say hi. Yeah, they are my followers. ఏం పర్లేదు, ఈ మాట ఏదో ఒక రోజు నిజం అవుతుంది. లేట్ బట్ డెఫినెట్లీ. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గో అహెడ్. ఈ ప్రయాణానికి ముఖ్య కారణం వీళ్ళిద్దరే, మై సిస్టర్, మై మదర్. మనం సంపాదించింది 1 రూపీ అయినా వాళ్ళ కోసం కొంచెం ఖర్చు పెడితే ఆ హ్యాపీనెస్ వేరు. యా, దట్స్ డే 5 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. కల్ మిలింగే.